తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ పీఆర్సీని ప్రకటించినందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బస్ డిపో వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మచ్చం శ్రీనివాస్, కొత్తకొండ భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించడం ఒక వరమని ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు। पीएम का फोटो नहीं दिख रहा भैया, थोड़ा हटना। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజలు అధికారంలోకి తెచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నిటినీ ఒక వరుస క్రమంలో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా చేయించినటువంటి పరిస్థితికి భిన్నంగా మరి ఇవాళ చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేయాలన్నటువంటి ప్రధాన సంకల్పంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం అనేక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ఇచ్చి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దాం, పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేద్దాం అనేటువంటి నిర్ణయాలను పక్కకు పెట్టి ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేసి ముఖ్యంగా ఈ ఫిట్మెంట్తో పాటు ఏదైతే మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి మరి ఆర్టీసీ నష్టాల్లోకి పోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుందామనేటువంటి క్రమంలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ఫిట్మెంట్ నుంచి